ఇక్కడ అందరూ నా చేతిలోనే చావాలని ఆశపడుతున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ గుండెల్లో ఫస్ట్ నైఫ్ దించబోయే ఆ బెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్రా? చెయ్యతరా ఎతరా ఎతరా. కమాన్, ఎవర్రా పులి బిడ్డ? రారా రారా రారా. యాంటనీ గుండెలో పొడవడం ఎవరి తరము కాదురా. పొడవాలంటే వెన్ను పొట్టే పొడవాలి. పొడి చేసేవు కదా మిత్రమా. బెస్ట్ డే, బెస్ట్ డెత్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా ఫోన్ ఎలాగైనా కాపాడుకోవాలి. వదలేరా బావా, నేను నీ ఫ్రెండ్నిరా. నువ్వు నా ఫ్రెండ్వి కాదురా, నా బెస్ట్ ఫ్రెండ్విరా. నొప్పిగా ఉందా మావా? నాకంతకన్నా నొప్పిగా ఉందిరా. ముసలా కొడుకోకూడదు. నీ బాబుని చంపిన అదే కన్రా, నిన్ను ఈ కత్తితోనే చావు. ఎక్కడా నా వేలు? ఎక్కడా? రే, మా నాన్న క్లబ్ లో నిన్ను షూట్ చేసేసారా? యాంటనీరా. శత్రువు అనుకున్నవాడు నాకు మిత్రుడు అయ్యాడు. ప్రాణ స్నేహితుడు అనుకున్న నువ్వు ద్రోహి వైపు కదరా నీ అబ్బా. ఏం జరుగుతుంది?
ఏం మ్యాజిక్ చేస్తున్నావురా ఇంకా ఆలోచిస్తావేంటి ఆంటోనీ? వాడిని షూట్ చేయి. ఏగా నేను అనాథనైనప్పుడు నన్ను పెంచిన వారా మీ నాన్న. ఇప్పుడు నిన్ను షూట్ చేస్తే నేనే మా నాన్నని షూట్ చేసిన వాడిని అవుతాన్రా. ఏకాంబరం, నువ్వే వీడిని షూట్ చేసే. అంటే నువ్వు చెప్పింది నిజమా? ఈ ఫోను నిజమా? ఈ ఫోన్ నిజమారా? కాదు ఏ ఫోన్? ఏ ఫోన్ రా ఇది? రే, నేను చెప్పిందంతా అబద్ధం. ఆ ఫోన్ ముట్టుకోకరా. రేయ్, నార్మల్గా వద్దు, ఆ ఫోన్ ని ముట్టుకోదురా. రే జాకీ, వద్దురా. రే ఆంటనీ, ఈ జాకీ ప్రాణానికి ఒక విలువ ఉందిరా. అందరినీ అడుగుతావు కదా నీ చివరి కోరిక ఏంటని. ఇప్పుడు చెప్తున్నాను రా, ఈ ప్రాణం నీ చేతుల మీదుగానే పోని. షూట్ చేయరా. వద్దురా. ఏయ్! 4, 3 వద్దురా, ఫోన్ చేతురా క్లబ్కి. కాల్చరా ఆంటనీ, కాల్చి చావు. అటులనే కాణిమో. షూట్. ఏంటి జాకీ మార్తాండా? ఫోన్లో ఎవడో జాకీ మార్తాండా మాట్లాడుతున్నాను అంటున్నాడు. జాకీయా? అవును. వాడెవరా ఇంకో జాకీ? జాకీని మాట్లాడుతున్నాను రా. జాకీ మాట్లాడా? నన్ను చంపకురా. అక్కడున్న జాకీని చంపకు. రే, ఫోన్లో ఏంట్రా ముచ్చట్లు? ముందు నన్ను చంపరా. రే, అక్కడ నేను ఉన్నాను కదా. నన్ను చంపకురా. రే, చంపాలనుకున్నావు కదా, త్వరగా చంపరా. రే, జాకీ నా కొడక, నోరు పోయినా. వాడు అక్కడ నిన్ను కాల్స్తే ఇక్కడ నేను పోతా. జాకీ నా కళ్ళ ముందే ఉన్నాడ్రా. నువ్వెవర్రా? రేయ్, అక్కడ ఉన్నది 1975 గ్యాంగ్స్టర్ జాకీ. ఇక్కడున్నది 1995 గాడ్ ఫాదర్ జాకీరా. రే ఆంటనీ, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావురా? నన్ను చంపరా. అక్కడ వాడిని చంపావో ఇక్కడ నీ కొడుకు మార్క్ని చంపేస్తా. మార్కా? రే, ఫోన్ పెట్టేరా. మార్కు పొరుగురులో చదువుకుంటా. నువ్వు చెప్పేది స్కూల్ బాయ్ మార్క్, కానీ ఇక్కడ ఉన్నది 20 ఏళ్ళుగా నా కింద మెకానిక్ గా పనిచేస్తున్న బానిస మార్క్. మార్క్ మెకానికా? రేయ్, లేకపోతే నీ కొడుకుని కలెక్షన్ చేస్తాను అనుకున్నావా? రే, నేను చెప్తే నీకు అర్థం కాదురా. నేనే ఆకాశంలో వేలాడుతున్నాను రా. అయ్యో, నాకే ఒకవేళ పోయాకే నిజం అర్థమైంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రా. చెప్తే అర్థం కాదురా, అర్థం చేసుకోరా. వాడేరా నేను, నేనేరా వాడు. ఎందుకరా మళ్ళీ ఇంకొక వేళని కాల్చావు? ఇక్కడ వేలు కలిస్తే నీకెలా తెలిసిందిరా? ఇక్కడ షూట్ చేస్తే అక్కడ నొప్పిగా ఉందా? ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి కాదురా, ఫోన్ ఉంది. ఆ ఫోన్ తోనే 20 ఏళ్ళ వరకున్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను రా. నువ్వు చెప్పేది ఏది నమ్మేలా లేదు. ఇక్కడున్న జాకీ నన్ను చంపాలని గించుకుంటున్నాడు. ఎక్కడో ఉన్న నువ్వు జాకీ మార్తాండా అంటూ నా కొడుకుని చంపడానికి గించుకుంటున్నావు. ఇక్కడున్న నువ్వు అక్కడున్నావంటే ఇక్కడున్న నేను అక్కడ ఉంటాను కదా. రేయ్, నువ్వు ఇక్కడ లేవురా. ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను నిన్ను చంపేశాను రా. రేయ్, అక్కడ ఇంకో బుల్లెట్ జాకీకి తగిలిందో ఇక్కడ నీ కొడుకు మార్క్ చచ్చారా. నమ్మలేకపోతున్నాను. నేను లేకుండా నా కొడుకు మార్క్ ఇన్నేళ్ళు నీతో ఉన్నాడంటే యాంటనీ కొడుకు మార్క్ ఎక్కడైనా బతికేస్తాడ్రా. రేయ్, నన్ను ఒకేసారి చంపేరా. రేయ్, బెస్ట్ డే, బెస్ట్ డెత్. నన్ను చంపకురా. ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. నానా, నేను మార్క్ మాట్లాడుతున్నా. మార్క్? ఏంటిది ఆంటనీ? జాకీ ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచో మనతో ఎలా మాట్లాడాడు? తెలియట్లేదే కాంబరం. ఇక్కడ జరిగింది ఏది నమ్మలేకపోతున్నాను. నేను చెప్తాన్రా, టైం ట్రావెల్ అనేది ప్రకృతికి విరుద్ధమైనది. పాస్ట్ లో ఒక చిన్న చేంజ్ జరిగినా ఫ్యూచర్ ని అది పెద్దగా ఎఫెక్ట్ చేస్తుందని మర్చిపోకూడదు. కాలము సమయము మారినప్పుడు నా ఫోన్ కోసం నేను చచ్చి బ్రతికి మళ్ళీ వస్తారా? ఇక మీదటే కథ మారబోతోంది. మార్క్ బాబు, హ్యాపీ బర్త్డే. ఏకా? అవును. నేను ఎక్కడున్నాను? ఇది జాకీ మార్తాండా ఇల్లే కదా? జాకీ మార్తాండా. ఇది నీ ఇల్లే బాబు. దా బాబు, దా. మా నాన్న, అమ్మ, నాన్న,
ఇది నేనా? అవును బాబు, నీ ఫోటో చూసి నువ్వే ఎవరన్నా అడుగుతావేంటి? రా. నమస్తే. నాన్నెక్కడ? నాన్న మెకానిక్ గా ఉన్న నేను ఇప్పుడు డాన్ అయిపోయాను. మరి డాన్ గా ఉన్న మదన్? మా నాన్నతో మాట్లాడిన తర్వాత అంతా మారిపోయిందేంటి? మావయ్య, నా బాబుని చంపిన యాంటనీ కొడుకు మార్క్ని 20 ఏళ్లుగా చంపనందుకు సిగ్గుగా ఉంది. ఈ సంవత్సరమైన మార్క్ని చంపాలి. దిగులు పడకు మదన్, నేను సెట్ చేసిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదే వాడు జరుపుకునే ఆఖరి పుట్టినరోజు. రేపటితో వాడి జీవితం అంతం. హత్య, దోపిడీ, సెటిల్మెంట్లు, కిడ్నాప్లతో హైదరాబాద్ ను వణికించిన పేరు మోసిన దాదా ఏంటి మన గురించి న్యూస్ లో వస్తుంది? వాడే నేనా? పార్ట్ 1 లో పెద్ద డాన్ అయి ఉంటానేమో. బాబు, ఎవరు మీరంతా? నువ్వు చల్లగా ఉండాలి బాబు. నువ్వు బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చాం. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఉండమ్మా, చల్లగా ఉండు. నువ్వు వెళ్ళు బాబు. అసలు వీళ్ళందరినీ పంపింది ఎవడో? ఏకపురం అంకుల్, మీ అనుమానం కరెక్టే. అంతా దీని వల్లే. దీని పెట్రోల్ పోసి తగలెట్టే. ఈ ఆంటీ బావయ్య రోడ్లో పోయేదానికి లిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఈ రోజు గుంపుగా వచ్చి అటాక్ చేశారంట కదా. నటించకరా. నేను నటిస్తున్నానా? దీపావళికి టపాసులు పెంచడానికే భయపడతాను నేను. అలాంటి నన్ను 3 మాసాల ముందు మార్చి చంపడానికి బాంబు పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టిన చోటు కొట్టకుండా పెడు గుద్దులతో కుళ్ళబడి చేశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఇప్పుడు 2 మాసాల ముందు ఆంటీ బావయ్య మీ ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ ని రెచ్చగొడుతున్నానని మీ కుర్రాళ్ళు నా గ్యారేజ్ లోకి దూరి నన్ను తలకిందులుగా వేలాడదీసి తోలునుచ్చి తొక్కి నారదీశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఎందుకంటే నా బాబు ఓ నీచ్ కమీనే కుత్తే. వాడికి కొడుక్క పుట్టినందుకు ఇవన్నీ నేను నీ అనుభవించాల్సిందే. బాబు జాకీ కంటే నువ్వే కేడి. వాడి పేరు వింటేనే ఇరిటేటింగ్ గా ఉంది. వాడో ద్రోహి, తన ప్రాణ స్నేహితుడినే చంపాలనుకున్న ద్రోహి. వాడు ఈ రోజు ప్రాణాలతో ఉంటే నేనే వాడిని వాణ్ణి లేపే మార్క్. ఒరే బంగారు రాజు, మా నాన్నతో ఉండి గోల్డ్ అంతా దోచేసి ఇక్కడికొచ్చి గోల్డ్ అనే పేరుతో బోల్డ్ గా తిరుగుతున్నావే, నీకే చండాలంగా లేదు? ఇవన్నీ చూడలేకే మార్క్ ఈ ఏరియానే వద్దనుకొని ఆ 5 స్టార్ హోటల్ వాడు నా గ్యారేజ్ అడిగినప్పుడే రాసిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు సైన్ పెడితేనే కాదా గ్యారేజ్ ని అమ్మగలను. మార్క్, నువ్వే ఆలోచించు. డైలీ మార్నింగ్ వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలి. నువ్వు తినే తిండి మంచిదా విషమా అని తెలుసుకోవడానికి ఓ ఎలక్కల నేను తిని చూసి టెస్ట్ చేసి నీకు ఇవ్వాలి. ఇది ఓ బతికేనా మార్క్? డాన్ మార్క్ సార్, మీరు సంతకం పెట్టి నన్ను రిలీజ్ చేయండి ప్లీజ్. లేదంటే నన్ను యాంటీ మావయ్యతో కలిపి పెట్రోల్ పోసి తగలెట్టండి. మార్క్ అని నమ్మకం. ఇదే మంచి టైం. ఇప్పుడే ఇద్దరిని తగలబెట్టే. ద్రోహి అంకుల్. మామా, నీ గ్యారేజ్ అమ్మాలనుకుంటున్నావు కదా, రేపు నేను సంతకం పెడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ డాన్ మార్క్ సార్. రావే మావయ్య. ఏమే మావయ్య, ఈరోజు మార్క్ ఏమైంది? ఎప్పుడు రాగానే చంప చెల్లుమని పిచ్చి మాట్లాడతాడు. ఈ రోజు ఏంటి చప్పగా ఉన్నాడు? అంతా రివర్స్ లో జరుగుతుంది.
అయ్యో సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్? మా నాన్న ఎక్కడ సార్?